నిజమైన టైటానిక్ షిప్ని తయారు చేయడానికి $144.5 మిలియన్ ఖర్చు చేస్తే దాని మీద సినిమా తీయడానికి అంతకంటే ఎక్కువే ఖర్చయింది. విషాదంలో ప్రేమ కథను జోడించి తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో కన్నీళ్లను తెప్పించింది. టైటానిక్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాలను ఇష్టపడే వారికి ఇదొక ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీగా ఉండిపోతుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 19, 1997లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలను సాధించిన చిత్రంగా 12 సంవత్సరాల పాటు, అంటే కెమెరాన్ యొక్క మరొక అద్భుతం అవతార్ వచ్చేదాకా కూడా రికార్డును సృష్టించింది. ఈ సినిమాకి కెమెరాన్ పడిన కష్టానికి అత్యధికంగా ఏకంగా 14 విభాగాల్లో ఆస్కార్కి నామినేట్ అయి 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నాడు. వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కళా దర్శకత్వం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ చలనచిత్ర ఎడిటింగ్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, ఉత్తమ సౌండ్ మిక్సింగ్, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ మరియు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఆస్కార్ అవార్డును కొల్లగొట్టింది టైటానిక్ సినిమా. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 2.1